చూపిస్తాను మీరు చూసారా? అర్థమైందా ఇది? దస్తగిరి గారు. ఆ! సో, దీంతో పాటు నేను ఇందాక ఏదేది మెన్షన్ చేశాను? మీరు ఒకవేళ నోట్ చేసుకుంటే గనక ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే లో కవర్ అయిందా ఇక్కడ? ప్రీవియస్ డే హై అన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏది కూడా ఇగ్నోర్ చేయకండి. మీరు జస్ట్ సింపుల్ థింగ్సే మార్కెట్‌లో వర్క్ అవుతున్నాయి. ఓకే. సో, ప్రీవియస్ డే స్వింగ్స్ ఇదొక స్వింగ్ అవుతుంది. ఇదంతా కూడా జోన్. ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్ వరకు ఒక జోన్ లాగా క్రియేట్ అవుతుంది. సో, అప్పర్ లెవెల్‌లో మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్తుంది కాబట్టి స్వింగ్ క్రియేట్ చేసింది. తర్వాత ప్రీవియస్ డే క్లోజింగ్ ఈరోజు 13థ్ మేది గమనించండి క్లోజింగ్. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు 14థ్‌కి వచ్చారనుకుందాం. 14థ్ రోజు ఏం ఏం జరిగింది? నేను ఇందాక మార్నింగ్ డిస్కస్ చేస్తూ అది స్టాప్ చేశాను. మార్కెట్ కంటిన్యూగా ఫాల్ అయింది. ఇక్కడ మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసుకుందా ఇక్కడ ఉన్న ఈ గ్యాప్‌ని?